వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మంచి స్టాండర్డ్ తాళ్ళ మీద పందిరి మీద సొరకాయ ఇలా పారిచ్చామండి. ఎంత బాగా పారుతుందో చూడండి. చాలా వరకు పూత వచ్చింది. తాళ్ళు కూడా ఎలా కట్టామన్నది ఒకసారి చూపెడతాను. ఈ తాళ్ళు కూడా ఒక 10 ఇయర్స్ అయినా ఖరాబ్ కావండి. అంత మంచి స్టాండర్డ్ ఉన్న తాళ్ళ మీద సొరకాయ చెట్టు పెరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు ఎంత బాగా పూత పూస్తుంది చూడండి. అయితే ఈరోజు మనం సొరకాయ అనేది హార్వెస్టింగ్ చేద్దాం. ఇది గీతల పొడుగు సొరకాయ. 1 కేజీ నుంచి ఒక 4 కేజీల వరకు వస్తుంది. అయితే ఇది ఇప్పుడు 2 కేజెస్ ఎబ్బోనే ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగా కాసిందో. చూడండి ఎంత బాగా కాసిందో. అయితే ఇప్పుడు మనం దీన్ని తెంపుకున్నాము. అయితే మా వారు కూడా వచ్చారు ఇలా. ఏమండి ఇది కట్ చేయండి. ఈరోజు మా వారు సొరకాయ కట్ చేస్తారు. అంటే ఈ రకం అనేది ఫస్ట్ టైం మన ఇంట్లో పండిస్తున్నాము. అయితే ఇప్పుడు ఆ విత్తనం అనేది మాకు మ్యాట్ గార్డెన్ గారు ఇచ్చారు ఈ విత్తనం అనేది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇందులో మన దగ్గర 4 రకాలు ఉన్నాయండి. అందులో ఇది చాలా పెద్ద సైజు. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం మనం కాసాం కదా, ఎలా ఉందో మా వారిని కూడా అడుగుతాను. ఏమనిపిస్తుంది? చాలా బాగుంది. లాతగా ఉంది. ఇంత పెద్దగా అయినా కానీ లాతగా ఉందా? అయితే లాతగా ఉంది. మళ్ళీ ఇంకా ముద్రనిక్క అని అయితే 2 కాసాయి. అయితే ఫస్ట్ కాయ ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాం. ఎందుకంటే మూడోది కూడా స్టార్ట్ అయింది. ఎక్కడ ఉందండి? వాట్ సైడ్ ఉందట. ఇప్పుడైతే ఇది హార్వెస్టింగ్ అవుతుంది. మెల్ల ఒక్కసారి చేతితో చూపెట్టు. చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉందండి. అయితే ఇంకొకటి కూడా కాసింది. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఇంకొకటి ఏడుందండి పైన. అయితే ఇక్కడ ఆకు సాటుకుందట లేదండి. ఇక్కడ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ పందిరి పైన కూడా 1-2 ఉన్నాయండి. అది కూడా మళ్ళీ వీడియోలో చూపెడతాను. ఇక చూడండి ఇది నిలుస్తుందా? కింది కొంచెం మురిగినట్టు అనిపిస్తుంది. ఎల్లో వచ్చింది చూడాలి. ఆకుమరక అనుకుంటా. ఇదండి ఈరోజు వీడియో. మన ఇంటి కూరగాయలు మన ఇంటి మందం పండించుకొని తినాలని నేను కోరుతున్నాను. మెంతికూరతోని స్టార్ట్ చేయండి. కొంచెం మట్టి, కొంచెం కోకోపీట్ వేసి, కొంచెం డ్రై లీవ్స్ వేసి, కొంచెం ఊకేసి, కొంచెం ఆవు పేడ వేసి లేయర్గా వేసి చేయండి. బ్రహ్మాండంగా మొలుస్తాయి మీ అందరికి కూడా. ఆకుకూరలతో స్టార్ట్ చేసి ఒక్కొక్కటిగా బెండకాయలు, మిర్చి, టమాటా ప్రతి ఒక్కటి పెంచుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మందు లేకుండా పండించుకోవాలండి. ఇప్పుడు చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయి. మనకు అవన్నిటికీ దూరం ఉండాలంటే హెల్త్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఇలా మందు లేకుండా పండించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ రుచి కూడా సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా అండి? ఉంటానండి.